కేరళ బోట్ హౌస్ మీకు టు డూ లిస్ట్లో ఉందా? అయితే వీడియో మీకోసమే. ఈ బోట్ హౌస్ లోపల ఎలా ఉంది, ఏ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, దీనికి ప్రైజింగ్ అయింది ఎంత అయిందో నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో ఇదంతా కూడా బ్యాక్ వాటర్లో ఉండే అక్కడక్కడ కనిపించే బోట్స్ అన్నమాట. సో చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో. సో నేను దీంట్లో ప్రైజింగ్ అదంతా కూడా నేను మీకు లాస్ట్లో షేర్ చేస్తాను ఎక్కడ ఏంటి అని. సో వెల్కమ్ టు కోక్యూవర్స్. సో ఇది బోట్ హౌస్ స్టార్టింగ్ అండి. సో ఇది ఎంట్రన్స్. లోపలికి వస్తే ముందుగా మీకు చిన్న లివింగ్ ఏరియా కనబడుతుంది టీవీతో పాటు. సో మేము కంప్లీట్లీ డబుల్ డెక్కర్ ఏసీ ఇది తీసుకున్నాము. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఒకసారి వీళ్ళకి హాయ్ చెప్పండి. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇదంతా కూడా కంప్లీట్లీ లివింగ్ ఏరియా కనబడుతుందా మీకు? బ్యాక్ సైడ్ నుంచి అంతా కూడా వ్యూ, సైడ్ గ్లాసెస్ నుంచి మొత్తం కూడా మీకు వ్యూ అంతా కూడా ప్రాపర్గా కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే అక్కడ 2 బెడ్రూమ్స్, కిచెన్ అదంతా ఉంటుంది. దానికన్నా ముందు నేను మీకు పైన ఇంకొక లివింగ్ ఏరియా డైనింగ్ ఏరియా ఉంటుంది. అది నేను మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుంది అని. సో ఇలా స్టెప్స్ ఎక్కుతూ సో ఈ రైట్ సైడ్ వచ్చేసి ఇంకొక లివింగ్ ఏరియా. ఇక్కడ నుంచి బ్యాక్ వాటర్స్ వ్యూ చాలా అంటే చాలా బాగా కనపడుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఫొటోస్ అవి కూడా చాలా బాగా తీసుకోవచ్చు. నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తాను మేము ఎక్కడెక్కడ ఫొటోస్ దిగాము ఏంటి అనేది. మేము కేరళ థీమ్ చూస్ చేసుకున్నాము, లైక్ కేరళ శారీస్ అండ్ అబ్బాయిలకి పంచలు అలా. సో ఆ బ్యాక్ సైడ్ అదంతా కూడా డైనింగ్ ఏరియా అన్నమాట. నేను మీకు ఇప్పుడు డైనింగ్ ఏరియా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనకు ఫుడ్ అదంతా అక్కడికే తీసుకొచ్చి సర్వ్ చేస్తారు, అక్కడే తినాలి. సో లోపలికి ఇలా వచ్చాక ఇక్కడ కంప్లీట్ ఏసీ అన్నమాట ఇది కూడా. సో అక్కడ ఏసీ, అక్కడ కూడా వాష్ ఏరియా చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు మొత్తం ఇక్కడ కూడా. సో ఇక్కడ ఫ్రెండ్స్తో తింటూ మాట్లాడుతూ ఉంటుంటే చాలా అంటే చాలా బాగా ఉంటుంది. సో మొత్తం కూడా అంతా కూడా గ్లాస్ విండోస్ ఉంటాయి. మనం వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినుకుంటూ కూడా. సో ఇప్పుడు నేను కిందికి వెళ్ళి నేను మీకు బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ అదంతా కూడా బోట్ హౌస్లో ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ డౌన్. కిందికి వస్తున్నాను. ఇక్కడ సడన్గా వ్యూ చూస్తుంటుంటే నాకు సడన్గా ఇక్కడ ఒక దుబాయ్ షేక్ కనిపించింది. ఈ దుబాయ్ షేక్ మీకు దండం పెట్టింది. సో ఇది వచ్చేసి మేము తీసుకున్న బెడ్రూమ్ అనమాట. మేము యాక్చువల్లీ 2 బెడ్రూమ్ది తీసుకున్నాం బోట్ హౌస్. కంప్లీట్లీ చూడండి ఎయిర్ కండిషనింగ్ అంతా కూడా ఉంటుంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి, బేసిక్ టాయిలెట్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట. సో చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఎవ్రీథింగ్. చూడండి ఇది వాష్రూమ్, చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే ఇంకొక సెకండ్ బెడ్రూమ్. ఇది ఇంకో సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. ఇది సేమ్ దానిలాగే ఉంటుంది, సేమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, హాట్ వాటర్, బేసిక్ టాయిలెటరీస్ అలా అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, లైక్ ఏసీ, ప్రతి రూమ్లో ఫ్యాన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు చూస్తున్నారు కదా అన్ని వార్డ్రోబ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ నీట్గా. సో ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్తే మనకు కిచెన్ ఉంటుంది. సో ఇదే బోట్ కిచెన్ అన్నమాట. కొంచెం ముందుకు వెళ్తే అది బయట వ్యూ. ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత ఇదే కిచెన్, చిన్న కిచెన్. ఇక్కడ మనకు నీట్గా ఫ్రెష్ ఫుడ్ ఇక్కడే రెడీ చేస్తారు. హోమ్ మేడ్ టేస్ట్ లాగే ఉంటుంది. మనకు వెజ్ నాన్ వెజ్ మనం ముందే చెప్తే వాళ్ళు మన కోసం రెడీ చేసి పెడతారనమాట. ఈ కుకింగ్ యమ్మీ చికెన్. సో ఇది ఇంకా బోట్ హౌస్ ఎండ్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ అదంతా చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. సో నేను మీకు లాస్ట్లో చెప్తాను అన్నట్టు ప్రైస్ మాకు ఈ బోట్కి అరౌండ్ 23,000 to 25,000 దాకా అయ్యిందండి. మేము కంప్లీట్ డబుల్ డెక్కర్ అలా తీసుకున్నాము. సో నేను మీకు చెప్పాను కదా ఫోటో